మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు. బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. పెరకపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ వీరబాబు, పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి, పెరకపల్లి గ్రామ సర్పంచ్ బంధువు, గ్రామ కోఆప్షన్ మెంబర్ అశోక్ గౌడ్ నుండి 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణానికి సంబంధించిన సుమారు ₹1,00,000 పైగా బిల్లులు చెల్లించడానికి డబ్బులు డిమాండ్ చేసిన సెక్రటరీ వీరబాబు, పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి, కాంట్రాక్టర్ అశోక్ గౌడ్ను డబ్బులు ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తామని కొన్ని రోజుల నుండి రోజు తిప్పుతున్నారని బాధితులు తెలిపారు. విసుగు చెందిన బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా నేడు కార్యాలయంలో సెక్రటరీ, పంచాయతీరాజ్ ఏఈకి డబ్బులు 15,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ వారి సిబ్బంది వలవేసి పట్టుకున్నారు. విచారణ అనంతరం వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో సీఐలు రాము, తిరుపతి, సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యాలయం వద్ద స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నా పేరు వై రమేష్ అండి. నేను ఏసీబీ డీఎస్పీని. ఈరోజు బెల్లంపల్లి ఎంపీడీఓ ఆఫీస్లో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. ఇద్దరు అధికారులని రెడీ హ్యాండెడ్గా క్యాష్ తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది. మన పోగుల పరంజ్యోతి అని ఏఈ గారిన ఇంతకుముందు గతంలో ఇక్కడే పనిచేసేవాడు. డెప్యుటేషన్ మీద ఇప్పుడు కాశీపేటలో పనిచేస్తున్నారు. బెల్లంపల్లి నుంచి ఇప్పుడు కాశీపేట డెప్యుటేషన్ మీద వెళ్ళారు. ఈయన ప్లస్ కటకం వీరబాబు అని చెప్పేసి పెరకపల్లి పంచాయతీ సెక్రటరీ. ఈయన కూడా ఈరోజు వీళ్ళిద్దరు ఏం చేశారంటే, గతంలో అశోక్ గౌడ్ అని పెరకపల్లి అతను ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి మట్టి తోలినానికి సంబంధించి ఆయన చేసిన వర్క్కి మెజర్మెంట్ బిల్లు తయారు చేయడానికి గాను వీళ్ళు ఒక 15,000 అమౌంట్ అడిగారు. అతనికి ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేక ఈరోజు ఏసీబీ అధికారులు నిన్న కలిశారు. కలవంగానే ఏసీబీ వెంటనే రియాక్ట్ అయ్యింది. ఈరోజు మార్నింగ్ వచ్చి వాళ్ళ బ్రైబ్ అమౌంట్ తీసుకుంటుండగా ఏసీబీ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. 50,000 తీసుకున్న ఇప్పుడు వాళ్ళ కలర్స్ హ్యాండ్స్ కూడా టెస్ట్ చేస్తే పింక్ కలర్ వచ్చింది. ఇది సఫిషియెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. ఇది రెండు, ఎవరు కూడా ప్రజలు కానీ ఎవరు కానీ మీరు లంచంతో పనిచేయించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అధికారులు మీ పని సక్రమంగా చేస్తారు వాళ్ళు. రెండు, ఎవరన్నా మిమ్మల్ని కనుక ఏ అధికారన్నా లంచం అడిగితే మాత్రం వెంటనే మీరు ఏసీబీని నిర్భయంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మేము రౌండ్ ద క్లాక్ 24/7 అందుబాటులో ఉంటాం. మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, 1064. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1064. ఈ నెంబర్ మీకు కాంటాక్ట్ చేసి మీ చిన్న ప్రాబ్లం చెప్పేస్తే నెక్స్ట్ వెంటనే మేము రియాక్ట్ అయ్యి మళ్ళీ మీ రెస్క్యూకి వస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వము. మీ పేర్లు కూడా అవసరమైతే గోప్యంగా కూడా ఉంచబడతాయి. మీరు ఎవరు కూడా ఏ అధికారి కూడా లంచం ఇవ్వద్దని, ఏ అధికారులైనా ఎవరిని లంచం తీసుకుని మిమ్మల్ని డిమాండ్ చేసినా అడిగినా వాళ్ళ మీద ఖచ్చితంగా మేము కఠినంగా ఉంటామని చెప్తున్నాం. ఏసీబీ చాలా ఫర్మ్గా ఉంది. మేము మీ రెస్క్యూ కోసమే ఉన్నాం. దయచేసి ఈ 1064 టోల్ ఫ్రీ నెంబర్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. అశోక్ గౌడ్, మాది పెరకపల్లి గ్రామ పంచాయతీ. నేను పెరకపల్లి గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ క్రీడా ప్రాంగణానికి సంబంధించిన వర్క్ చేయడం జరిగింది. అట్టి పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వడానికి నన్ను పంచాయతీ సెక్రటరీ మరియు పంచాయతీరాజ్ ఏఈ పరంజ్యోతి నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ, నాకు డబ్బులు కావాలి, మాకు డబ్బులు ఇస్తేనే నీకు ఎంపీ రికార్డు చేస్తావు, నీకు బిల్లులు వచ్చేటట్టు చేస్తామని నన్ను టార్చర్ చేయగా నేను ఏసీబీ అధికారులకు తెలియపరిచి నేటి రోజున బెల్లంపల్లి ఎంపీడీఓ ఆఫీస్లో మన పంచాయతీ సెక్రటరీ గారికి 15,000 రూపాయలు ఇవ్వగా ఏసీబీ అధికారులు వాళ్ళని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.